హాయ్, దిస్ ఈజ్ కల్పనా దిద్దికుంట, మైండ్ సెట్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్. నేను చెప్పేది ఒక్కసారి కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి. మీరు నిద్రలో ఉన్నారు. ఒక పాత బంగారు గడియారం మీకు కనిపించింది. అయితే అది కలలో ఉండడం వల్ల కొంచెం బ్లర్ గా కనిపించింది. కలలో మనకు అన్ని కొంచెం మస్కగా కనిపిస్తూ ఉంటాయి కదా, అలాగే ఆ గడియారం కూడా మస్కగా కనిపించింది. మరుసటి రోజు ఉదయం మీరు లేచి దాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ తో ఇమాజిన్ చేస్తున్నారు. అదే బ్లర్ గా ఉండే గడియారాన్ని మీరు ఊహిస్తున్నారా, లేకపోతే క్లారిటీగా ఉండే బంగారు గడియారాన్ని మీరు ఊహిస్తున్నారా? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మన మనసు కూడా అంతే. ఏదైతే మనకు అవసరం లేదో దాన్నే మన ముందుకు తెస్తుంది. చెడు మంచి అనేది మన మనసుకి, మన ఆలోచనలకు తెలియదు. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ప్రోగ్రామ్ అయి ఉంటాయో అది నెగిటివా పాజిటివా అనేది మనకు తెలియదు. అది ఏం చెప్తే అది మనం వింటాం. ఫస్ట్ మనం అది చేంజ్ చేసుకోవాలి. మన మైండ్ ని హీల్ చేయాలి. నిజం చెప్పాలంటే చాలా మంది డబ్బుల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకోరు. ఏముంటుంది, నాకు డబ్బులు రాదు, ఎంత కష్టపడినా నాకు ఇంతే వస్తుంది, ఇలాంటివన్నీ ఒక మార్జిన్ వేసుకొని వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు. అలాంటప్పుడు ఎలా వస్తుంది మీకు మనీ? అది చాలా మందిలో ఉండే ఒక ప్రాబ్లం. ఎంత కష్టపడినా మనీని అట్రాక్ట్ చేయడం నేర్చుకోకపోతే మనం ఎలా ధనాన్ని ఆకర్షిస్తాం? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఈ సమస్య మీలో కూడా ఉందా? తప్పకుండా ఉంటుంది. మనీ అనేది మనకు రావడం లేదంటే ఈ సమస్య ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీరు లైఫ్ లో మీరు చేసే పనికి మీరు వాల్యూ ఇవ్వకపోతే, మీరు డిజర్వ్ అని మీరు ఫీల్ అవ్వకపోతే మీ లైఫ్ మొత్తం అలాగే ఉంటుంది. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీ సక్సెస్ ఎందుకు డిలే అవుతుందో క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. నేనేదో వీడియోలో చెప్తున్నానని కాదు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని చూడండి. మీకు మనీ ఫ్లో ఎందుకు రావడం లేదు, మీ సక్సెస్ ఎందుకు డిలే అవుతోంది, మీకు జాబ్స్ ఎందుకు రావడం లేదు, ఆపర్చునిటీస్ ఎందుకు తగ్గిపోయాయి, ప్రతి ఒక్కటి ఒక క్వశ్చన్ చేసుకొని చూడండి. సమస్య అనేది మీలోనే ఉంది. మైండ్ సెట్ ని హీల్ చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ తో మీరు మీ లైఫ్ ని అట్రాక్ట్ చేయండి. మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ తో మీ మనీ ఫ్లోని ఇంక్రీజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.